హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి కలకత్తా వెళ్ళడం జరిగింది. సో మరి కలకత్తా వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి అని చాలామంది ఆరా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని స్లీపర్ సెల్స్ ఇప్పుడు ఏపీలో మూవ్ అవుతున్నట్టుగా చాలా వరకు తెలుస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి అటాకులు చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ రూల్ ఆఫ్ లాని వీళ్ళు మొత్తం ధ్వంసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేస్తున్నట్లు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో సార్ నాటికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మనం చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్కి సంబంధించిన ఒక అంశం చూసుకున్నట్టయితే కర్నూలులో ఒక ఉదాంతం జరిగింది, అటాకింగ్. సో ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ వర్క్ చేస్తున్నాయని, అక్కడ ఒక విధ్వంసక పాలన సృష్టించే కొన్ని శక్తులు వస్తున్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడవచ్చు సార్? ఇప్పుడు ఇవన్నీ కూడా నిఘా వైఫల్యం చెందితే కనుక ఇలాంటి జరుగుతుంటాయి, స్లీపర్ సెల్స్ మూమెంట్స్ ఉంటాయి అనేది ఒకటి మామూలుగా పోలీస్ భాషలో చెప్పాలంటే దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కదలికలు కానీ, జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి వ్యూహాలు కానీ ఎప్పటికప్పుడు పోలీసులు తెలుసుకోవాలి. అది నిఘా అధిపతి యొక్క లేదా నిఘా వ్యవస్థ యొక్క బాధ్యత అది. అందుకే ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరున్నా కానీ ఫస్ట్ నిద్ర లేవగానే ముఖ్యమంత్రి చేసేది ఏంటంటే నిఘా వ్యవస్థతోటి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత పరిపాలనలోకి వెళ్తారు. ఆ రోజు ఏం చేయాలి ఏంటి దాని మీద, అంటే శాంతి భద్రతలకు సంబంధించినటువంటి ఇష్యూ కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత శాంతి భద్రతలకు సంబంధించిన దాని మీదనే ఉంటుంది ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను 1000 మందితోటి ఎస్ఎస్జి గ్రూప్ని తయారు చేసుకున్నాడు, స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ను దాన్ని తయారు చేసుకున్నాడు. అంత భద్రత పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి అనేది ఒక క్వశ్చన్. ఒకటి థ్రెట్ ఉంటేనే పెట్టుకోవాలి, థ్రెట్ ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తేనే ఆ రోజు ఉన్నటువంటి నిఘా విభాగం అంత ఫోర్సు పెట్టుకొని ఉంటారు. అసలు ఆయనకి అంత థ్రెట్ ఎందుకు ఉంది అనేది ప్రశ్న వేసుకుంటే రాష్ట్రంలో నుంచి ఉందా, లేదంటే విదేశాల నుంచి ఉందా, లేదంటే పక్క రాష్ట్రాల నుంచి ఉందా అనేది జగన్మోహన్ రెడ్డి తెలియాలి. ఆ నిఘా సంస్థ అధిపతి ఆ రోజున ఎవరైతే నివేదిక ఇచ్చారో అతని కన్నా తెలిసి ఉండాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే సరే, గవర్నమెంట్లో నుంచి ఆయన దిగిపోయిన తర్వాత తనకు సెక్యూరిటీ కావాలి, జూన్ 3వ తారీఖు వరకు ఎంత సెక్యూరిటీ ఉందో నాకు అంత సెక్యూరిటీ కావాలని డిమాండ్ చేస్తున్నాడు ఈయన. అసలు అంత డిమాండ్ ఎందుకు చేస్తున్నాడు? అతని మీద అటాక్ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే 2019 నుంచి 2024 వరకు విధ్వంసకరమైనటువంటి పాలన చేశాను అని చెప్పి ఆయన భావించి ఎవరైనా అటాక్ చేస్తారా, నార్మల్ పబ్లిక్ వచ్చి అతన్ని వెంబడిస్తారా అనేటువంటి భయమా? ఇలాంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకి తాడేపల్లికి ప్రత్యేక విమానాలు తిరుగుతూ ఉన్నారు చాలా కాలం నుంచి. ఆయన ఎన్ని రోజులు బెంగళూరులో ఉంటాడు, ఎన్ని రోజులు తాడేపల్లిలో ఉంటారు అనేది ఎవరికి తెలియనటువంటి అంశం. ఎవరికి అఫీషియల్ షెడ్యూల్ అయితే విడుదల చేయట్లా. ఆయన ఒక ఎమ్మెల్యే, మాజీ సీఎం, ప్రస్తుతం ఎమ్మెల్యే, ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నటువంటి లీడర్. ఆయన హైకోర్టులో పిటిషన్ వేశాడు. అలాంటి అతను ఇంకొక వైపు తనకు సెక్యూరిటీ కావాలని అడుగుతున్నారు. సో అలాంటి లీడర్ మీద ఖచ్చితంగా నిఘా ఉండాలి, పోలీసులు నిఘా అయితే ఉండాలి కదా. అసలు ఇతను ఎందుకు సెక్యూరిటీ అడుగుతున్నాడు, ఇతనికి ఏమైనా థ్రెట్ ఉందా, ఇవన్నీ అయితే నిఘా పెట్టాలి కదా. అతని కదలికల మీద అయితే నిఘా పెట్టాలి కదా, అతని అఫీషియల్ షెడ్యూల్ తెలుసుకోవాలి కదా. కానీ పోలీసులు ఎక్కడ తెలుసుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లా. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట, బెంగళూరు ఇటీవల వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి 11-12 తారీఖుల్లో ఆయన కోల్కతా వెళ్ళి కలకత్తా వెళ్ళి అక్కడ ఒక రహస్యమైనటువంటి మీటింగ్ పెట్టాడు అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. అది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. సో 11-12 తారీఖులో అక్కడ కోల్కతాలో ఎవరితో భేటీ అయ్యాడు ఆయన? ఆ భేటీకి రహస్యంగా ఎందుకు ఉంచారు? బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నటువంటి సమయంలో ఆయన 11వ తారీఖు అక్కడ ఎందుకు కనిపించాడు? 11వ తారీఖు ఆయన కలకత్తా వెళ్ళి ఒక రహస్య ప్రదేశంలో ఎవరిని మీట్ అయ్యారు అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఉంది. లేదనంటే ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదని చెప్పేసి ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసినటువంటి క్రమంలో నిజంగానే రూల్ ఆఫ్ లా లేకుండా ఉండేటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో
అనేది కూడా ఒక సందేహం మిగిలిపోతుంది. ఓకే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మర్డర్ల విషయంలో ఆయన 36 మర్డర్లు జరిగినాయి అని చెప్తున్నాడు. 36 మర్డర్లు ఏంటి, ఏం జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, వాళ్ళ పేర్లు ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం పొలిటికల్గా అడుగుతుంది, కానీ అఫీషియల్గా ఎక్కడ అడగలేదు. పోలీసు ఎప్పుడు కూడా 36 మర్డర్లు జరిగినాయి అని చెప్పి ఢిల్లీ పోయి చెప్పావు కదా, 36 మర్డర్లు ఏమున్నాయి, రాజకీయ మర్డర్లు. సో ఆ మర్డర్లకు సంబంధించిన వివరాలు ఇవ్వమని చెప్పి పోలీసులు అఫీషియల్గా అడగల. పొలిటికల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈయన పోయి అది అక్కడ నానా యాగి చేస్తున్నాడు, అది అబద్ధం అని చెప్పి చెప్తున్నారు తప్పితే అఫీషియల్ నుంచి ఎప్పుడు కూడా ఆయన నిలదీసినటువంటి దాఖలాలు లేవు. కానీ జరుగుతున్నటువంటి మర్డర్లు అఫీషియల్ డేటా హోంశాఖ మంత్రి అనిత చెప్పిన దాని ప్రకారం రాజకీయ మర్డర్లు ఇటీవల వరకు 5 జరిగాయి. ఈ 5లో 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళనే చంపేశారు, ఒకటి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మర్డర్ జరిగింది అనేది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు తాజాగా కర్నూలులో శ్రీనివాస్ అనేటువంటి అతన్ని తెలుగుదేశం పార్టీ లీడర్ని హత్య చేశారు. అది కూడా బహిర్భూమికి వెళ్ళినటువంటి అతన్ని వెంబడించి చేశారు అనేది వస్తున్నటువంటి న్యూస్. సరే, అతను బయటికి వెళ్ళినప్పుడు కాపు కాచి కొంతమంది చేశారు అనేది. సో వీటిని స్లీపర్ సెల్స్ అనుకోవాలా లేదా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే కనుక సేమ్ ఇలాంటి మర్డర్సే ఇంచుమించుగా గతంలో జరిగినటువంటి 5 రాజకీయ మర్డర్లు 5లో 4 అలానే ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఇదే కర్నూలులో ఒక మర్డర్ జరిగింది. అది ఎప్పుడు జరిగింది, ఎర్లీ మార్నింగ్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు, ఆ తెలుగుదేశం పార్టీ లీడరు, అతని పేరు భాష, లాల్ భాష సంథింగ్ ఉంది, అతను ఆరు బయట భవనం మీద పనుకున్నప్పుడు తన భవనం మీద గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చేసి చంపేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అనంతపురంలో ఒక మర్డర్ జరిగింది. సేమ్ అనంతపురంలో కూడా కాపు కాచి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు మర్డర్ చేశారు. తర్వాత బాపట్లలో బహిర్భూమికి వెళ్ళినటువంటి ఒక మహిళని రేప్ చేసేసి అక్కడే చంపేశారు. సో కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఇంచుమించుగా ఒకే రకంగా కనపడుతుంది. ఈ మర్డర్లు కానీ, అటెంప్ట్ మర్డర్లు కానీ, లేదంటే రేపులు కానీ, రేప్ చేసి మర్డర్లు చేయడం కానీ, ఇవన్నీ కూడా ఇంచుమించుగా ఒకే రకంగా సిమిలర్లుగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటి, స్లీపర్ సెల్స్ ఏమైనా వర్క్ చేస్తున్నాయా, ఈ స్లీపర్ సెల్స్ని జగన్మోహన్ రెడ్డి ఆపరేట్ చేస్తున్నాడా అనేటువంటి అనుమానాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే దాని నేపథ్యం కూడా ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు కొన్ని బహిరంగ సభలు పెట్టాడు. ఆ బహిరంగ సభల్లో తొక్కిసలాట జరిగి చనిపోయారు. గుంటూరులో ఒక 8 మంది, కందుకూరులో ఒక 11 మంది, ఇలా మొత్తం మీద ఒక 10 నుంచి 18 మంది దాకా చనిపోయారు తొక్కిసలాట్లో. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి వర్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కొంతమంది స్లీపర్ సెల్స్ని పంపించి తొక్కిసలాటని క్రియేట్ చేసి చనిపోయేలా చేశాడు. ఆ 2 ఇన్సిడెంట్ల తర్వాత ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ఒక ప్రోగ్రాం అప్పట్లో పెట్టుకున్నాడు. ఆ ప్రోగ్రామ్ని ఆపించేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రోగ్రామ్స్ని, ప్రచారాన్ని ఆపడానికి ఇలాంటి స్లీపర్ సెల్స్ని పంపించి తొక్కిసలాట క్రియేట్ చేసి ఇలాంటి మరణాలకు కారణమయ్యాడని చెప్పి అప్పట్లో తెలుగుదేశం పార్టీ చెప్పింది. సో కాబట్టి ఇప్పుడు కూడా రూల్ ఆఫ్ లా లేదు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ మర్డర్లని స్లీపర్ సెల్స్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ప్లాన్ చేసిందా అనేటువంటి అనుమానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉంది. అయితే అఫీషియల్స్ ఇప్పటివరకు ఆ దిశగా ఎంక్వైరీ చేయట్లేదు. జరిగినటువంటి మర్డర్లన్నింటినీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాదాపుగా సిమిలారిటీస్ ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. సో కాబట్టి అసలు స్లీపర్ సెల్స్ పనా లేదంటే ఇది రాజకీయంగా జరిగినటువంటి మర్డర్లా అనేది ఒకటి ఐడెంటిఫై చేయాలి. అదర్వైజ్ రాబోయేటువంటి రోజుల్లో ఇవి కనుక ఆకపోతే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో రూల్ ఆఫ్ లా లేదని, అది నిజమేమో అని నమ్మేటువంటి ప్రమాదం లేకపోలేదు. అసలు ఈయన కలకత్తాకి ఎందుకు వెళ్ళినట్టు అనేది ముందు రహస్యాన్ని బయటపెడితే, అసలు అక్కడ ఎవరిని కలిశాడు అనేది కూడా రహస్యం బయటపెడితే అప్పుడు ఈ మొత్తానికి సమాధానం వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రతి కదలికను కూడా ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగం తెలుసుకోవడంలో వైఫల్యం చెందింది అని చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్ని బట్టి మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.